హలో గైస్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే వర్క్ పవర్ ఎనర్జీ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని అనుకుంటాం కదా. ఆ బిట్స్ ని లిస్ట్ అవుట్ చేశాను. సో ఆ బిట్స్ ని మీకోసం ఈ రోజు అయితే చూపిస్తాను. నోట్ చేసుకుని ట్రై చేయండి. ఎవరైతే గైడెన్స్ తీసుకోలేదో వాళ్ళు మాత్రం నోట్ చేసుకుని ట్రై చేయండి. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి నేను పంపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో వన్ సెకండ్, మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ మీకు విజిబుల్ గా కనిపిస్తుంది. సో మీ టైం ని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఆ వీడియో మీకు కామెంట్ సెక్షన్ లో ఇచ్చి ఉంటాను. ఆ వీడియో చూసాకే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో నేను ఆల్రెడీ మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ చేస్తాం. అంటే 2 మార్క్స్ అంటే లైక్ ఇన్ సెన్స్ ఏంటి అంటే, నేను ఏదో చెప్పిన విధంగానే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో 2017, 18, 19, 20, 21 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఇవి చూసిన తర్వాతే, ఒకవేళ మీరు చూడలేరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ డ్రైవ్ లింక్ ఉంది. ఈ డ్రైవ్ లింక్ ఓపెన్ చేస్తే ఏదైతే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అవే నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను నా ప్రిపరేషన్ టైంలో. అవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇది యూజ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ మాక్ టెస్ట్లో మీరు చేయాలన్నమాట. సో ఎందుకు మాక్ టెస్ట్ అనేవి అంత ఎక్కువగా చేయమంటానంటే, సో మోస్ట్లీ ఏవైతే ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కలిపి కొట్టి మాక్సిమం అలాంటివే నేను సిమిలర్ గా ఉన్నవి చేసి ఇక్కడ పెట్టాను అనమాట. సో మాక్సిమం మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. ఇవి చేశాకే ఈ గణిత బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ రోజు చెప్పాను కదా, వర్క్ పవర్ ఎనర్జీ సంబంధించిన చూద్దామని చెప్పి. సో వర్క్ పవర్ ఎనర్జీ చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి మీకు స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుతాను. సో యా. So if a 50 kg man carrying a 10 kg boy on his shoulders move through 20 meters on his horizontal space, work done by him. సో మీకు కింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా ఇచ్చుంటాను. సో చూడండి. సిన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ద వర్క్ డన్ ఈస్ జీరో. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయో అంటే ఆ, అంటే 50 kg మ్యాన్ కదా, సో తనకి షోల్డర్ పెట్టడానికి ఖచ్చితంగా పర్పెండిక్యులర్ ఉంటుంది కదా. సో పర్పెండిక్యులర్ ఉండడం వల్ల ఏంటి అంటే వర్క్ డన్ ఏదైతే ఉందో ఆ వర్క్ డన్ అనేది ఇప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఉండకూడదు. దట్ మీన్స్ ఏంటి అంటే పర్పెండిక్యులర్ గా ఉంది అంటే దానికి వర్క్ డన్ అనేది ఇప్పుడు జీరో అనమాట. కింద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. సో వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ కాస్ థీటా వెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ 90 డిగ్రీస్. దెన్ ఫోర్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ మొత్తం అంతా కూడా జీరో అయిపోతుంది అనమాట. ఓకేనా? సో కాస్ 90 ఈక్వల్ జీరో కాబట్టి సో మొత్తం జీరో అయిపోతుంది. అది క్లియర్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వన్, a ball dropped from a weight of 12 meters bounded the height of 9 meters of the loss kinetic energy will be. సో ఇక్కడ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ లాస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందే ఫార్ములా ఎంజీ ఇంటూ ఇక్కడ హైట్స్ అనేవి 2 ఇచ్చాడు కాబట్టి h1 - h2. ఒకవేళ హైట్ అనేది ఒకటే ఇస్తే ఎంజీహెచ్ అనమాట. సో రెండు ఇచ్చాడు కాబట్టి ఎంజీ ఇంటూ h1 - h. ఇక్కడ h1 ఎంత 12, h2 ఎంత 9. సో ఎంజీ ఇంటూ 12 - 9 3 grams. బట్ ఇక్కడ లాస్ అడిగాడు కాబట్టి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి అంటే, సో 3 mg బై టోటల్ ఎంత, ఇది h1 ఎంత వెయిట్ 12. సో 12 mg డివైడ్ ఇంటూ 100 కాబట్టి 3 1 3 4 1/4 ఇంటూ 1000 అంటే ఎంత, 25%. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అక్కడ వాల్యూస్ కాకుండా వేరియస్ వాల్యూస్ ఇచ్చి చేయమన్నా సరే మీరు చేయగలిగేలా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇవే వాల్యూస్ అని చెప్పలేను, బట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? యా. ఇంకొక కొన్నిసార్లు ఏంటి అంటే ఈ పర్సెంటేజ్ ఇచ్చేస్తాడు, ఆ హైట్స్ అనేవి కొనుక్కోమంటాడు. ఓకేనా? లేదనుకుంటే ఆ పర్సెంటేజ్ ఇచ్చేస్తాడు, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటాడు. అర్థమైందా? సో ఇక్కడ 25% వచ్చిందంటే ఏంటి, 1/4 కదా. సో 1/4 రావాలంటే ఖచ్చితంగా 3/12 కదా. అంటే 3 1 3 4 కాబట్టి సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. రివర్స్ ప్రాసెస్ లో వెళ్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలానే ఇస్తారని చెప్పట్లేదు, బట్ ఇలా ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. థర్డ్ వన్, ద పవర్ ఆఫ్ మోటార్ విచ్ రైజెస్ 20 kgs ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్ 100 meters డీప్ టు హైట్ ఆఫ్ 200 meters ఇన్ 10 seconds. ఇక్కడ మీకు ఏమేమి ఇచ్చాడంటే హైట్ ఇచ్చాడు అండ్ పవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ హైట్ అనేది ఒకటి 100 మీటర్స్ ఇచ్చాడు, ఇంకొకటి 200 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటిని కలిపితే 300 మీటర్స్ అవుతుంది. దాని పవర్ ఈస్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్ డివైడెడ్ బై టీ కాబట్టి మాస్ ఎంత 10 kgs. వెయిట్ ఎంత, ఐ థింక్ వెయిట్ ఇక్కడ అంటే మనకి ఎజ్యూమ్ చేసుకోమంటున్నాడు 9.8 ఆర్ సంథింగ్ 10 అనేది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి కాబట్టి సో జీ ఈజ్ ఈక్వల్స్ టు 10. అండ్ అలాగే హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 300 డివైడెడ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ 10 seconds. సో ఎంజీహెచ్ ఇంటూ డే మొత్తం 3 kW అనమాట. సో ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగే చెప్పాను. ఎం వాల్యూ ఇచ్చాడు, జీ వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి, హెచ్ వాల్యూ ఆల్రెడీ మనం 100 ప్లస్ 200 300 అవుతుంది, టీ అనేది 10 seconds. కొన్నిసార్లు ఏంటి అంటే వాల్యూస్ అన్ని అక్కడ ఇస్తాడు, బట్ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయలేకపోవడం వల్ల కొన్నిసార్లు మనం
ఓవర్ థింక్ చేయడం వల్ల ఇంత ఈ సింపుల్ గా వదిలేస్తామని చెప్పి మనం ఎగ్జామ్ అయ్యాక మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో అలాంటప్పుడు మీరు చేయొద్దు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ క్వశ్చన్ మీద సేవ్ అవుతాను, అవి చూసిన తర్వాత ఇక్కడికి రండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ వీటి మీద డిపెండ్ అయ్యి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయలేరు. ఓకేనా? సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిక్ మిషన్ ఇఫ్ ఇట్స్ లిఫ్ట్ 200 kgs ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ డెప్త్ టు 120 meters ఇన్ 9.8 seconds? ఇక్కడ వీడు టైం ఇచ్చాడు, మాస్ ఇస్తాడు. ఓకేనా? తర్వాత మనం జీ జీ వాల్యూ ఏదైతే ఉందో అది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్ గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. వర్క్ డన్ అంటే ఎంజిహెచ్. సో సో ఎం వాల్యూ ఇచ్చాడు, జీ వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి, హెచ్ వాల్యూ కూడా ఇస్తాడు, టీ వాల్యూ కూడా ఇచ్చాడు. సో అవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ 24 kW. ఓకేనా? అంటే మళ్ళీ దాన్ని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ చెప్పాను అనమాట. లాస్ట్ ఇయర్ గురించి ఏది ఉందో దాన్ని దాన్ని సేమ్ యాస్టిక్ అలానే ఉంటుంది. ఓకేనా? సో ఎనర్జీ నీడెడ్ టు యాక్సిలరేట్ ఏ వెహికల్ ఫ్రమ్ 5 millisphere టు 10 millisphere కంపేర్డ్ విత్ ఎనర్జీ నీడెడ్ టు యాక్సిలరేట్ 15 millisphere టు 20. అంటే ఏం లేదనమాట. ఒక వెహికల్ ని నువ్వు 5 milli seconds టు 10 milliseconds రేస్ చేయాలనుకుంటున్నావు. కాకపోతే నువ్వు ఇంకా 15 to 20 అనేది చేయాలనుకుంటున్నావు అనుకుంటే దానికి రేషియో ఎంత ఉంటుందో అని అడుగుతున్నాడు. సో కేస్ వన్ లో ఏంటి, 10 to 5 కాబట్టి 10 - 5 చేయాలి. కేస్ టూ లో 20 - 15 చేయాలి. ఓకేనా? ఫార్ములా ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. వి వాల్యూ ఎంత, ఇక్కడ రెండు ఇచ్చాడు వి వాల్యూస్, 5 ఒకటి 10 ఒకటి. ఎప్పుడు కూడా హైయర్ మైనస్ కవర్ చేయాలి కాబట్టి వీడు V1 అంటే 10 - 5 చేయాలి కేస్ వన్ లో. కేస్ టూ లో ఎంత, అక్కడ కేస్ వన్ ఎంత వచ్చింది, 75/2, కేస్ టూ లో 175/2. ఓకేనా? సో ఇక్కడ ఆ వాల్యూస్ అని కట్ చేస్తే డెల్టా వాల్యూ రేషియో వాల్యూస్ ఇలా వస్తాయి, 75:175, 3:7. ఓకేనా? సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, 1 kWh ఈజ్ ఈక్వల్స్ టు, ఐ థింక్ ఇక్కడ నేను ఆప్షన్స్ అనేది రాయలేదు అనుకుంటా. సో మీకు ఇది నేను పిన్ చేస్తాను, క్వశ్చన్ ఆన్సర్ ఏదైతుందో అది మీకు పిన్ చేస్తాను. ఓకేనా? ఐ థింక్ 36 జోల్స్ అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు మీకు తెలిసినట్టు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? A girl of mass 35 kg skips at the rate of 8 skips per minute through an average height of 0.3 meters. Calculate the power developed by the girl. అంటే ఒక అమ్మాయి 35 kgs ఉంది, తను 8 skips per second చేస్తుంది అన్నమాట, పర్ మినిట్ 8 skips per minute చేస్తుంది తను. అది కూడా యావరేజ్ హైట్ ఎంత ఎగురుతుంది, 0.3 meters ఎగురుతుంది. సో ఇప్పుడు ఆ పవర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి పవర్ ఎంత అయితే డెవలప్ చేస్తుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు తెలిసిందే నెంబర్ ఆఫ్ స్కిప్స్ పర్ మినిట్ అంటే 8. దాని అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 8/60. సో మాస్ ఈజ్ ఈక్వల్ 35 kgs. గ్రామ జీ అనేది మనం రెజ్యూమ్ చేసుకున్నట్టు ఇచ్చినది కూడా మనకి ఇచ్చేసాడు. సో వర్క్ డన్ ఈచ్ స్టెప్ ఇన్ ఈచ్ స్కిప్ అంటే, సో 35 × 9.8 × 0.3 అంటే ఇక్కడ ఏంటి, ఎంజీహెచ్ అనమాట. ఎంజీహెచ్ వర్క్ డన్ అంటే ఎంజీహెచ్. తర్వాత వర్క్ డన్ ఈచ్ సెకండ్ అంటే అక్కడ హెచ్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ అంటే ఎంజీహెచ్ ఇంటూ మొత్తం టైం ఎంత అవుతుంది, 8/60. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 13.72 జోల్స్. సో మనకు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎంజీహెచ్ డివైడెడ్ బై టీ. ఓకేనా? సో ఎంజీహెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 13.72 వచ్చింది, డివైడెడ్ బై సెకండ్స్. లేదా ఇక్కడ జోల్స్ పర్ సెకండ్ అంటే వాట్స్ కాబట్టి 13.72 వాట్స్ రాసుకుంటే అయిపోతుంది. ఓకేనా? మీరు సింపుల్ గానే ఉన్నాయి, బట్ ఎక్కువ ఆలోచించడం వల్ల ఏంటి అంటే ఇక్కడ జోల్స్ పర్ సెకండ్స్ వాట్ ఎలా వచ్చిందని చాలా మంది అడుగుతుంటారు. అది ఫార్ములా. ఓకేనా? ఐ థింక్ ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటున్నాను. Two metals bear 10 kgs and 20 kgs mass are allowed to fall freely from a height of 10 meters. What are the ratios of their potential energy? అనేది మీకు తెలుసు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి. బట్ ఇక్కడ ఏంటి అంటే 2 metals ఇచ్చాడు అనమాట. ఇక్కడ 10 kgs 20 kgs అంటే మనం ఏం ఫైండ్ రెండు రెండు ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని యొక్క రేషియోస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి M1 వాల్యూ, M2 వాల్యూ. M1 వాల్యూ 10 ఇచ్చాడు, M2 వాల్యూ 20 ఇచ్చాడు, H వాల్యూ 10 ఇచ్చాడు. ఇక్కడ H అనేది కాన్స్టెంట్ రెండింటి కూడా. సో కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు M1GH, P2 ఈజ్ ఈక్వల్స్ టు M2GH. సో M1 ఇంటూ అంటే 10 × 9.8 × 10 980 జోల్స్ వస్తుంది. 20 × 9.8 × 10 1960 జోల్స్ వస్తుంది అన్నమాట. సో అంటే ఎంత, 1:2 రేషియో కాబట్టి సో మొత్తం ఇక్కడ 1:2 రేషియో వస్తుంది. ఓకేనా? సో ఇలా ఆల్రెడీ మనం మోడల్ ఫిజిక్స్ అవగొట్టాం. సో వర్క్ ఎనర్జీ కూడా అవగొట్టిస్తాం ఇప్పుడు. అంటే ఓన్లీ ఇవే ఇస్తారని చెప్పట్లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ క్వశ్చన్ ఏవైతే అవి చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. చూసాకే ఇవి చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోవాలనుకుంటే గైడెన్స్ అనేది పక్కగా తీసుకోండి. డెఫినెట్లీ చాలా చాలా వర్త్. 150 రూపీస్, ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్ అనుకుంటున్నాను. మీకు మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా చాలా చాలా హెల్ప్ అనేది చేస్తాను. సో కాబట్టి ఆ, ఇప్పటి నుండి ఆలోచించండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా?
సో హోప్ ఇంకా మీ ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేయండి. ఇంకా నేను లైక్ మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా డిప్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్న ఇక్కడ కొద్దిగా నాకు అర్థం కాదని చెప్తే ఖచ్చితంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.